హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ అండ్ క్రేజీ అప్డేట్. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుక విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్తో ఈ మూవీపై ఆడియన్స్లో భారీ హైప్ క్రియేట్ అయింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ని ఈ మధ్యనే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆడియన్స్ని ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసిందనే చెప్పాలి. ట్రైలర్ చూసిన చాలామందికి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందనేది అర్థమైపోయి ఉంటుంది. హనుమాన్ స్టోరీ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఓ సాధారణ కుర్రాడిగా హనుమంతుడు సూపర్ పవర్స్ ఇస్తే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథ. అయితే సినిమాలో హనుమంతుడి పాత్ర ఉంటుందని టీజర్ ట్రైలర్లో కొన్ని షాట్స్ చూపించారు. ముఖ్యంగా ట్రైలర్లో హనుమంతుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచే షాట్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి. సినిమాలో హీరో పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో హనుమంతుడి పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు. అయితే హనుమాన్ పాత్రలో ఎవరు నటించారనే దాన్ని మాత్రం సస్పెన్స్గా ఉంచారు. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాలో హనుమంతుడి పాత్రని మెగాస్టార్ చిరంజీవి పోషించారని, ఆయనే హనుమాన్గా కనిపించబోతున్నారనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఒక విధంగా చూస్తుంటే ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న తేజ సజ్జా అప్పట్లో చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించాడు. దానికి తోడు ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మెగాస్టార్కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆంజనేయ స్వామి అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంతో అభిమానం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కొంచెం సేపు హనుమంతుడిగా కనిపించారు మన చిరంజీవి గారు. అలాగే హనుమాన్ అనే బాలల యానిమేషన్ మూవీకి కూడా హనుమంతుడి మీద ఉన్న ఇష్టంతో వాయిస్ ఓవర్ని కూడా ఇచ్చాడు మన మెగాస్టార్. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్లో కొన్ని నిమిషాల పాటు హనుమంతుడి దర్శనం ఉంటుందని చెప్తున్నారు. మరి దీనిపై ముందు మేకర్స్ ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. ఒకవేళ నిజంగానే అందరూ అనుకున్నట్లు మెగాస్టార్ కనుక ఈ సినిమాలో కనిపించినట్లయితే సినిమా మరో లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమాతో తేజ సజ్జా సూపర్ హిట్ని అందుకోవాలని ఆశిద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.